అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి 23 మంది 24 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ప్రతిపక్షాన్ని వహించి అసెంబ్లీకి వెళ్ళి గొడవలు కూడా చేశారు, ప్లకార్డులు ప్రదర్శించారు, పోడియం దగ్గరికి వెళ్ళారు, చాలా గొడవలు సృష్టించారు. మరి ఏంది 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే అది చరిత్రహీనుల్ని, అవినీతి పరుల్ని, దుర్మార్గుల్ని ఎమ్మెల్యేలుగా ప్రజాప్రతినిధులు గెలిపిస్తే ఎలా ఉంటుందో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ బిహేవియర్, వాళ్ళ ఎమ్మెల్యేల బిహేవియర్ అలా ఉంటుంది. చరిత్రలోకి వెళ్దాం మేడం. నేను ఒక ముఖ్యమైన ఎం ఓంకార్ గారు అని చెప్పి సిపిఎం పార్టీ ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. దాదాపు 5 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన అసెంబ్లీ టైగర్ అంటారు. ఆయన ఆ పార్టీ నుంచి సిపిఎం పార్టీ నుంచి గెలిచి ఒక్క ఎమ్మెల్యే గెలిచి కూడా ఆయన అసెంబ్లీకి వెళ్ళి ఆయన క్వశ్చన్ చేస్తే అప్పుడు కాంగ్రెస్ కానీ ఇంకో పార్టీ కానీ భయపడేది. అరే అసెంబ్లీ టైగర్ గారు వచ్చారు, ఆయన అడిగిన క్వశ్చన్లకి మనం సమాధానం చెప్పలేకపోతుందని చెప్పి గట్టిగా ప్రిపేర్ అయ్యి ఆ రోజు అసెంబ్లీకి వెళ్ళేది. ఒక్క మనిషి, ఒక ఎమ్మెల్యేగా వెళ్ళిన మనిషి అలా అల్లాడిచ్చేవాళ్ళు మేడం. సరే ఆయన అంటే ఎవరు గుర్తులేదు అనుకో, గతం తర్వాత చూద్దాం. రైట్, 2014 విభజన ముందు కూడా కోగట్పల్లి ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా పార్టీ నుంచి ఒక్కలే గెలిచి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రిమైనింగ్ ఎమ్మెల్యేలు సరిగ్గా మాట్లాడిపోయి ఆయన ఒక్కడే విభజన చెయ్యాలా చేయకూడదా ఎలా ఏంటి అని చెప్పి ఒక్కడే వెళ్ళి పోరాడారు మేడం. మరి ఆయన ఒక్కడే కదా, నాకు అపోజిషన్ లీడర్ ఇవ్వలేదు కదా అని నేను ఎప్పుడు అనుకోలేదు కదా. సరే ఇవన్నీ వదిలిపెట్టి మేడం, మనం లెగిస్తే సిపిఐ లైక్ అజారుద్దీన్ ఓవైసీ ఉన్నాడు. ఆయనకుంది ఎంతమంది ఎంపీలు ఉన్నారు? ఒకే ఒక ఎంపీ. ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఆయన ఎంపీలలో ఎంతమంది ఎంపీలు గెలిచారంటే ఒకే ఒక ఎంపీగా ఉన్నారు. మరి పార్లమెంట్లో దాదాపు అంతమంది ఉంటే కూడా ఒక ఎంపీకి వెళ్ళి ఆయన వాయిస్ వినిపించేవాళ్ళు. అసదుద్దీన్ ఓవైసీ లైక్ ఒక్క బోర్డు బిల్లు కూడా అసలు ఆయన మాట చెల్లదా తర్వాత పక్కన పెట్టండి, వెళ్ళి పోరాటం చేశారు కదా, ఆ వాయిస్ వినిపించారు కదా. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంతమంది ఉన్నా కానీ ఎందుకు అట్లా? అంటే చరిత్రలో ఈ వంతున అందరు వెళ్ళారు కదా. ఈవెంతో 2014 కానీ 2019 కానీ కాంగ్రెస్కి అపోజిషన్ లీడర్ రాలేదు మేడం. అపోజిషన్ లీడర్ రాలా. అలాగని ఉన్న ఎంపీలో అతిపెద్ద ఆయన అని చెప్పేసి కూడా అప్పుడున్న నరేంద్ర మోడీ గారు అపోజిషన్ లీడర్ మాకు ఇవ్వపోయినా కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్లమెంట్కి వెళ్ళారు, క్వశ్చన్ ఇచ్చారు, ప్రజలు మెప్పించారు. ఆటోమేటిక్ నెక్స్ట్ ఎలక్షన్లో ఆయన అపోజిషన్ లీడర్ అయ్యారు కదా. నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా అడుగుతున్నారు, మీరు 2024 ఎలక్షన్ ముందు వైనాట్ 175 అని చెప్పి వెళ్ళారంటే ప్రజలు ఏమనుకుంటారు? వీళ్ళు అసెంబ్లీకి వెళ్తారు, ప్రజా సమస్య మీద చర్చిస్తారు, మాకు మంచి జరిగితే మీకు ఓటేశారు కదా, అలా గెలిపిస్తే మీకు 11 వచ్చినాయి కదా. మీరు ఒక పని చేయండి, ఇప్పుడే ఉన్నారు గెలిచిన తర్వాత మాట తప్పారు, మడవ తిప్పారు కాబట్టి మీరేం చేస్తారు? నేను మళ్ళీ ఎలక్షన్కి వెళ్తున్నా, ఇప్పుడేమన్నా ఎమ్మెల్యేలతో నేను రాజీనామా చేపేస్తున్నాను, నేను మళ్ళీ ఎలక్షన్కి వెళ్తున్నాను, మళ్ళీ గెలిచినా 11 చోట్ల మాత్రమే పోటీ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ మాకు 11 సీట్లే వస్తాయి కాబట్టి మీకు మా మీద నమ్మకం ఉంటే మేము మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళాం, మేము ప్రశ్నించాం, మేమేం చేయం, మీకు మా మీద నమ్ముకుంటే మమ్మల్ని మళ్ళీ గెలిపించండి అని చెప్పి రాజీనామా చేసి వెళ్ళండి. వెళితే అప్పటికి మిమ్మల్ని గిరక ప్రజలు గెలిపిస్తే మేము క్వశ్చన్ చేయం. ఎందుకు? ప్రజలే మీరు వెళ్ళొద్దని చెప్పారనుకుంటూ మేము క్వశ్చన్ చేయం. సో మరి రాజీనామా చేసి వెళ్ళొచ్చు కదా. ఇదంతా వద్దు మేడం. నేను సూటి ప్రశ్న మన పెద్దలను అడుగుతున్నాను. వీళ్ళు ఏమంటారు? మాకు అపోజిషన్ లీడర్ ఇవ్వట్లేదు, అందుకే మేము వెళ్ళట్లేదు అన్నాం కదా. ఇప్పుడు మీకు ఎమ్మెల్సీ ఏదైతే సభ జరుగుతుందో దాంట్లో మీకు బొత్స సత్యనారాయణ గారికి అపోజిషన్ లీడర్ ఉంది కదా. అంటే బొత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్సీగా బిఫోర్ రిజల్ట్ ఎన్నుకోబడ్డా, ఆఫ్టర్ రిజల్ట్ ఎన్నుకోబడ్డా? ఆఫ్టర్ రిజల్ట్ తర్వాత జరిగిన ఎమ్మెల్సీలో ఎన్నుకోబడ్డారు కదా. మరి ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు? అన్న మీరు ఎమ్మెల్సీలుగా నిలబడొద్దు, నాకు ఎలా 11 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి కాబట్టి నాకు అపోజిషన్ లీడర్ ఇవ్వరు, నేను అసెంబ్లీకి వెళ్ళలేను, నేను పోరాటం చేయలేని చెప్పి ఆ రోజు మీకు తెలుసు కదా. ఒక పని చేద్దాం, నేను ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి, నేను ఒక మాజీ ముఖ్యమంత్రి కదా, నేను పులివెందులో రాజీనామా చేస్తా, నువ్వు వెళ్ళి పులివెందులో నిలబడు, గెలువు, మనోళ్ళే కాబట్టి ఓటేస్తారు, ఇబ్బంది లేదు. నేను మీకు ఇక్కడ ఏదైతే ఎమ్మెల్సీ ఉందో ఆ ఎమ్మెల్యేస్లో నేను నిలబడి నేను గెలుస్తాను, నేను అప్పుడు అపోజిషన్ లీడర్ అవుతాను కదా, అప్పుడు నేను నా వాయిస్ గట్టిగా వినిపిస్తాను, ఏ కేసు వచ్చినా ఏ ఇష్యూ వచ్చినా నేను అరగంగా మాట్లాడతా అని చెప్పి మరి ఆ రోజు వీళ్ళకి అనిపించలేదా? వీళ్ళకి ఐడియా రాలేదా? వీళ్ళ టీం మొత్తం ఏం చేస్తుంది? మరి దాని మీద కూడా వీళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా మేడం. మరి ఎందుకు స్పందించలేదు? ఇకపోతే వీళ్ళు మెడికల్ కాలేజీల గురించి అడుగుతున్నారు. మళ్ళీ మాట్లాడదాం, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కృష్ణవేణి గారు నమస్తే అండి. విజయ్ గారు మేడం నమస్తే మీకు, అలాగే